హాయ్ ఫ్రెండ్స్, టుడే మన టాపిక్ వచ్చేసి మ్యాట్రిసెస్ అనమాట. అండ్ దీంట్లో మనం నేర్చుకుంటాము కాన్సెప్ట్స్, ఫార్ములాస్ అండ్ డెఫినేషన్స్. ఫస్ట్ మనకి ఏం తెలియాలంటే డెఫినేషన్స్ తెలిస్తే కొంచెం కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. కాన్సెప్ట్ అర్థమవడం వల్ల మనకి ఫార్ములాస్ అనేవి కూడా ఈజీగా నోట్ అయిపోతాయి. ఓకే, దెన్ నేను మ్యాట్రిక్స్ అంటే డెఫినేషన్ స్టార్ట్ చేస్తున్నాను ఫస్ట్. అండ్ మ్యాట్రిక్స్ డెఫినేషన్ వచ్చేసి a systematic arrangement of elements into rows and columns within brackets is called matrix. ఎలిమెంట్స్ ని రోస్ అండ్ కాలమ్స్ లో బ్రాకెట్స్ తో సమకూర్చడం అనేదాన్ని మ్యాట్రిక్స్ అంటామండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ అనమాట. అంటే ఈ మ్యాట్రిక్స్ ని ఏ విధంగా పెట్టాలి మనం అనేది ఆర్డర్. ఏ మ్యాట్రిక్స్ హ్యావింగ్ m rows and n columns, then its order is m into n. ఇక్కడే మనం చేసే పొరపాటు ఏంటంటే m into n లేదా mn అంటే మల్టిప్లికేషన్ అంటే మనకి ఏం తెలుస్తుంది, a into b అంటే నార్మల్గా ab అంటాం మనం, కానీ అలా అనకూడదు, m cross n అనాలి. ఓకే అండి, నేను దీంట్లో నా పర్సనల్ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవడం అని జరిగింది, అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇదే నా పర్సనల్ నోట్స్ అండి. ద అరేంజ్మెంట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ రోస్ అండ్ కాలమ్స్ ఈజ్ కాల్డ్ ఏ మ్యాట్రిక్స్. నేను మీకు ఫస్ట్ చెప్పిన డెఫినేషన్ ఇంకా షార్ట్ చేశానండి. ఇట్ ఈస్ యూజువల్లీ డినోటెడ్ బై క్లోజ్డ్ బ్రాకెట్స్. అంటే ఈ రకంగా ఉన్న బ్రాకెట్స్ ద్వారా ఇది మనం డినోట్ చేస్తాం. నోట్ ఏంటంటే మనకి ఇక్కడ ఇన్ ఏ మ్యాట్రిక్స్ హారిజెంటల్ లైన్స్ ఆఫ్ నెంబర్స్ ఆర్ కాల్డ్ రోస్. హారిజెంటల్ అంటే ఇట్లా అండి, ఇది రోస్ అంటారనమాట. ఈ 4 5 1 ఒక రో, 2 1 0 ఇంకో రో, 1 1 1 ఒక రో, 2 3 3 ఇంకో రో, అండ్ నెక్స్ట్ వచ్చేసి 4 4 4 అనదర్ రో. వర్టికల్ లైన్స్ వచ్చేసి మనం కాలమ్స్ అంటామండి. మ్యాట్రిసెస్ అనేది క్యాప్స్ లెటర్స్ ద్వారా డినోట్ చేయబడతాయి. అండ్ మీకు ఇందాక చెప్పినట్టు ఆర్డర్ అనేది ఇంకొండి ఎగ్జాంపుల్ చూద్దాం, ఇక్కడ ఈజీగా అర్థమవుతుంది. అండ్ డెఫినేషన్ కూడా ఒకసారి చదువుతాను, మేబీ ఇట్స్ ఈజియర్ టు అండర్స్టాండ్. ఏ మ్యాట్రిక్స్ హ్యావింగ్ m rows and n columns, then the order of matrix is m cross n. Read as m cross n. ఇదిగోండి చూడండి, ఆర్ m by n. ఓకే, ఇలా అండి. నెక్స్ట్ వచ్చేసి ద ఆర్డర్ నేను రాస్తున్నానండి. ఒక మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్గా ఒక మ్యాట్రిక్స్ ఏ అని తీసుకున్నాను, నాకు ఇష్టం వచ్చిన నెంబర్స్ అనేది దీంట్లో రాసుకున్నాను. బ్రాకెట్స్ మాత్రం మనం ఇవే పెట్టాలి. నెంబర్స్ మీరు ఇవి పెట్టుకున్నా ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. నేనేదో ఎగ్జాంపుల్కి కాబట్టి ఇలా పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆర్డర్ ఏంటంటే ఇక్కడ ఏమన్నాడు మనకి ఆర్డర్లో, మ్యాట్రిక్స్ హ్యావింగ్ m rows and n columns అంటే ఫస్ట్ రోస్ని కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి కాలమ్స్ని. రోస్ ఎన్ని ఉన్నాయి, 1 and 2 rows, and columns 1 2 3 columns. It means m rows and n columns. m cross n లాగా రాయాలి. m cross n అంటే ఏంటి, 2 rows into 3 columns. ఓకే అండి, ఇప్పుడు నేను మెటీరియల్లోకి వచ్చేసాను. అండ్ దిస్ వాజ్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అనమాట. నేను మీకు ఇప్పుడు టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ చెప్పబోతున్నాను. అండ్ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో కూడా 11 టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్ అనేవి ఉన్నాయి. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి డెఫినేషన్స్ అనేవి నేను మీకు చెప్పడం జరుగుతుంది ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి మీకు మెల్లమెల్లగా అంటే మీరు ఆ నేమ్కి తగ్గట్టే ఉంటుంది అక్కడ డెఫినేషన్ కూడా. మేబీ ఇట్స్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. జస్ట్ ఒక్కసారి వింటే జస్ట్ 2 minutesలో మొత్తం కంప్లీట్ అయిపోతుందండి. అది మీరు అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అండ్ దిస్ ఇస్ వెరీ 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 ఈజీ types of matrices. Column matrix. A matrix is said to be column matrix if it has only one column. Column అంటే మనం ఏమని చెప్పుకున్నామని వర్టికల్ లైన్స్ ఇన్సైడ్ ద బ్రాకెట్ అని చెప్పుకున్నాము. వర్టికల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, వచ్చేసి ఇక్కడ నేను మీకు ఇందాక ఎగ్జాంపుల్ చూపించాను. సరే, ఎగ్జాంపుల్ ఇదే తీసుకుందాము. దీంట్లో ఎన్ని ఉన్నట్టు, 3 columns ఉన్నట్టు. 3 columns వచ్చేసి ఇప్పుడు ఇది కాలమ్ మ్యాట్రిక్స్ అవ్వదు, ఓన్లీ 1 column ఉంటేనే అది కాలమ్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే అండి, టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో ఫస్ట్ మ్యాట్రిక్స్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రో మ్యాట్రిక్స్. రో మ్యాట్రిక్స్లో ఓన్లీ 1 row ఉండాలి. డెఫినేషన్ కూడా చదువుతాను, ఒక్కసారి అర్థం చేసుకోండి. ఏ మ్యాట్రిక్స్ ఇస్ సెడ్ టు బి
ఏ మ్యాట్రిక్స్ ఈజ్ సెడ్ టు బి రో మ్యాట్రిక్స్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఓన్లీ వన్ రో. ఓకే అండి, మీకు ఈ కాలమ్ మ్యాట్రిక్స్ అండ్ రో మ్యాట్రిక్స్ వచ్చేసి ఈజీగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఏం లేదండి, కాలమ్ మ్యాట్రిక్స్ అంటే ఓన్లీ వన్ కాలమ్ ఉండాలి మ్యాట్రిక్స్లో, రో మ్యాట్రిక్స్ అంటే ఓన్లీ వన్ రో ఉండాలి మ్యాట్రిక్స్లో, దట్స్ ఇట్. స్క్వేర్ మ్యాట్రిక్స్ వచ్చేసి ఏ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆర్ ఈక్వల్. అంటే ఇప్పుడు ఎలా అంటే అండి, మనము నెంబర్ ఆఫ్ రోస్ అనేది నెంబర్ ఆఫ్ కాలమ్స్కి ఈక్వల్గా ఉండాలి. ఆర్డర్ అయితే మనం m క్రాస్ n అని చెప్పుకుంటాము, కానీ ఇక్కడ వచ్చేసి స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే స్క్వేర్లో ఎట్లా ఉంటాయండి, అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. అలానే ఇక్కడ స్క్వేర్ మ్యాట్రిక్స్లో కూడా ఆ నెంబర్ ఆఫ్ రోస్ అండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి, అప్పుడే స్క్వేర్ మ్యాట్రిక్స్ అవుతుంది. అండ్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఎవ్రీ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్ ఈజ్ జీరో. ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తానండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తే ఇది బాగా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ తీసుకున్నాను వచ్చేసి 3x3 తీసుకున్నాను, ఇది కూడా స్క్వేర్ మ్యాట్రిక్స్ అండి. దిస్ ఈజ్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ స్క్వేర్ మ్యాట్రిక్స్ బికాస్ నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. డయాగ్నల్ మ్యాట్రిక్స్ యొక్క ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు నేను. డయాగ్నల్ అంటే దిస్ ఈజ్ ద డయాగ్నల్, అంతే కదా, ద షార్టెస్ట్ పాత్, ద షార్ట్ లెంత్, ఇంకా చాలా డెఫినేషన్స్ ఉన్నాయండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ఉన్న మ్యాట్రిక్స్లో డయాగ్నల్ లైన్లో ఉన్న ఎలిమెంట్స్ తప్ప మిగతా ఎలిమెంట్స్ అన్నీ జీరో ఉండాలి. ఓకేనా అండి, ఇప్పుడు మీకు నేను ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చెప్తాను చూడండి. నేను 2x2 తీసుకుంటున్నానండి. 1 2 సారీ డయాగ్నల్ కదా ఇది. ఓకే అండి, 0 1 12 తీసుకుంటున్నా, ఇక్కడ 0 అండి, సారీ. అండ్ వచ్చేసి ఇక్కడ డయాగ్నల్ లైన్లో ఉన్న ఎలిమెంట్స్ తప్ప మిగతావి రెండు 0 ఉన్నాయి. అంటే దీని మీనింగ్ ఏంటి, ఇది డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనమాట. ఎప్పుడైతే డయాగ్నల్ వరుసగా ఉన్న డయాగ్నల్ లైన్లో ఉన్న ఎలిమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి స్కేలార్ మ్యాట్రిక్స్ అండి. ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఇఫ్ ఎవ్రీ డయాగ్నల్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్. అంటే దీని అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. అంటే డయాగ్నల్ లైన్లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి, అంతే అండి, అంతకుమించి ఏం లేదు. అండ్ ఆల్రెడీ మనము డయాగ్నల్ మ్యాట్రిక్స్ గురించి మాట్లాడుకున్నాం. అంటే ఏంటి, డయాగ్నల్ లైన్లో ఉన్న ఎలిమెంట్స్ తప్ప మిగతా ఎలిమెంట్స్ అన్నీ కూడాను 0 ఉండాలి, అప్పుడు మాత్రమే అది డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనే అవుతుంది. అప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పుకున్నాము, ఏ డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఇఫ్ ఎవ్రీ డయాగ్నల్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్. అంటే ఒక డయాగ్నల్ మ్యాట్రిక్స్లో ఆ యొక్క డయాగ్నల్లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్గా ఉండాలి, అప్పుడైతేనే ఇది స్కేలార్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఇక్కడ మనకి లింక్ వచ్చేసి డయాగ్నల్ మ్యాట్రిక్స్, లింక్ బిట్వీన్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ అండ్ స్కేలార్ మ్యాట్రిక్స్. ఒకవేళ కనుక మీరు డయాగ్నల్ మ్యాట్రిక్స్ అనేది మర్చిపోతే స్కేలార్ మ్యాట్రిక్స్ అనేది కొంచెం డిఫికల్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోవడం, నాట్ మోర్. ఎగ్జాంపుల్ చూసారు కదండి. నెక్స్ట్ వచ్చేసి ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అనమాట. ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఎవ్రీ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్ ఈజ్ 0 అండ్ ఎవ్రీ డయాగ్నల్ ఎలిమెంట్ ఈజ్ యూనిటీ. ఇట్ ఈస్ డినోటెడ్ బై I. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అండి, అవి మాత్రం ఖచ్చితంగా 0 ఉండాల్సిందే, అప్పుడైతేనే అది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అవుతుంది. అండ్ అనదర్ వే అంటే ఇంకోటి ఏంటంటే, నాన్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి 0 ఉండడంతో పాటు డయాగ్నల్ ఎలిమెంట్స్ అనేవి ఓన్లీ కంటైన్స్ 1 అనమాట. ఓన్లీ ఇట్ షుడ్ కంటైన్ 1 ఇన్ ఇట్స్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఓకే, ఇదండి ఎగ్జాంపుల్. 0 మ్యాట్రిక్స్ వచ్చేసి ఏ మ్యాట్రిక్స్ ఇన్ విచ్ ఆల్ ఇట్స్ ఎలిమెంట్స్ ఆర్ 0. మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ 0 అయిపోతే అదే 0 మ్యాట్రిక్స్ అండి. ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి 2 matrices A and B of same order are said to be equal if each element A is equal to the corresponding element of B. దీని మీనింగ్ వచ్చేసి నేను ఇంకా షార్ట్గా రాసుకున్నాను, నా ఓన్ నోట్స్లో అదే చెప్తాను, అది కూడా చెప్తాను, ఇది చెప్తాను, అది కూడా చెప్తాను.
ఇదిగోండి ఇక్కడ చూడండి, మనం 2 మ్యాట్రిసెస్ తీసుకున్నాము. ఫస్ట్ది వచ్చేసి ఎగ్జాంపుల్గా ఏ అని చెప్పేసి తీసుకున్నాను నేను. ఏ వచ్చేసి 2 into 2 తీసుకున్నాను అనమాట, మ్యాట్రిక్స్ ఆర్డర్ అనమాట అది. నెక్స్ట్ వచ్చేసి బి కూడా 2 into 2, అంటే సేమ్ టు సేమ్ తీసుకోవాలి ఇక్కడ. లెట్ ఏ అండ్ బి ఆర్ 2 మ్యాట్రిసెస్ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ సేమ్ ఆర్డర్ matrices and the corresponding elements of A and B are the same. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ ఉన్న అంటే ఐ మీన్ కరస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఏ అంటే దీంట్లో ఉన్న ఎలిమెంట్స్ అనేవి ఆర్ ది సేమ్. ఓకే, నెక్స్ట్ అంటే ఏమైందంటే ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ నేను వచ్చేసి మీకు ఇప్పుడు డెఫినేషన్ అండ్ ఎగ్జాంపుల్ అనేది చెప్తాను, చూడండి కరెక్ట్గా. లెట్ ఏ అండ్ బి ఆర్ 2 matrices if A and B are same order matrices and the corresponding elements of A and B are the same. అంటే దీని మీనింగ్ ఏంటంటే ఏ అండ్ బి 2 matrices ఉన్నాయి, దాంట్లో ఏ అండ్ బి ఆర్ అంటే సేమ్ ఆర్డర్తో ఉన్న 2 matrices. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ది సేమ్ matrices అనుకున్నప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ అనేవి బికి ఈక్వల్ అవుతాయి. ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్ అనమాట ఇదే. అండ్ వచ్చేసి ఇంకొంచెం చూడండి, ఇక్కడ నేను 2 into 2 మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఇక్కడ మనకి చాలా అవసరమైంది ఏంటంటే అంటే ఐ మీన్ ఫస్ట్ మనం దీన్ని ఏమని గుర్తించాలి, ఈ స్క్వేర్ మ్యాట్రిక్స్ అనేది మనకి వెంటనే మైండ్లోకి వస్తేనే మనం ఇది కొంచెం ఐడియా వస్తుంది. స్క్వేర్ మ్యాట్రిక్స్ మీద డయాగ్నల్ మ్యాట్రిక్స్ మీద కొంచెం లింక్ ఉంటుంది. స్క్వేర్ మ్యాట్రిక్స్ ద్వారా ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిక్స్, అండ్ వచ్చేసి డయాగ్నల్ మ్యాట్రిక్స్ ద్వారా స్కేలార్ మ్యాట్రిక్స్ అనమాట. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అనమాట. అండ్ బి వచ్చేసి బి ప్లేస్లో -2 ఉంది కాబట్టి మనం -2 పెట్టుకుంటాము. అండ్ సి వచ్చేసి 3 అనమాట. అండ్ డి వచ్చేసి 4 వచ్చేస్తుంది. అండ్ దీస్ ఆర్ స్క్వేర్ మ్యాట్రిసెస్. ఈచ్ ఎలిమెంట్ ఇన్ A and B should be equal, not will be or may be. A corresponds to matrix B corresponds to matrix A. The corresponding elements of A and B are the same. ఓకే అండి, ఇక్కడితో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వన్ అండి, ఎడిషన్ ఆఫ్ మ్యాట్రిసెస్ అనమాట. ఎడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్ అనమాట. ఇక్కడ వచ్చేసి 2 మ్యాట్రిసెస్, ఏ అంటే ఒక మ్యాట్రిస్, ఇది సెకండ్ మ్యాట్రిస్ అనమాట. 2 మ్యాట్రిసెస్ ఆఫ్ సేమ్ ఆర్డర్ M cross N. అంటే దీని మీనింగ్ ఏంటంటే అండి, ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూద్దామండి. దీని ద్వారా మనకు చాలా ఈజీగా అర్థమవుతుంది. ఏ అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను, బి అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను, అండ్ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను కాబట్టి నాకు నచ్చిన నెంబర్స్ తీసుకున్నాను. నో ప్రాబ్లం ఎట్ ఆల్, మీకు కావాల్సిన నెంబర్స్ మీరు తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు దీన్ని ప్లస్ చేయాలన్నమాట. ఏం చేస్తున్నా, ఏ అండ్ బి ఈజ్ ఈక్వల్ టు అంటే గివెన్ మ్యాట్రిసెస్ ఏ ఈజ్ ఈక్వల్ టు సమ్వాట్ రాసుకుంటున్నాను నేను తీసుకున్న నెంబర్స్, అండ్ బీలో కూడా నేను తీసుకున్న నెంబర్స్ అనేవి బ్రాకెట్స్లోనే రాసుకుంటున్నాను. అండ్ వచ్చేసి ఇప్పుడు ఏ ప్లస్ బి అన్నాము అంటే ఏ మ్యాట్రిక్స్లో ఉన్న ఎలిమెంట్స్ని బి మ్యాట్రిక్స్తో ఉన్న ఎలిమెంట్స్కి సమ్ చేయాలి మనం. ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉన్న నెంబర్ని సెకండ్ రో సెకండ్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలం సమ్ చేయాలి. అంటే ఇప్పుడు 3 ఉంది, ఇక్కడ 1 ఉంది. ఇదే సేమ్ పొజిషన్లో ఉన్న వాటిని మాత్రమే మనం ప్లస్ చేయాలన్నమాట. నెక్స్ట్ అంటే ఇక్కడ వచ్చేసి 3 + 1 అవుతుంది చూడండి. అలానే 2 ప్లస్ ఆఫ్ -2 అవుతుంది. నెక్స్ట్ -1 ప్లస్ ఆఫ్ -1 అవుతుంది. అలా మనం చేసేసామనుకోండి, ఇలా మనకి ఆన్సర్ వస్తుంది. ఇక్కడ నోట్ ఏంటంటే -a ఈజ్ ద అడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ a. 1/a is the multiple inverse of a.